తల్లి గారి పేరెవరు, తండ్రి గారి పేరెవరు, ఏ గ్రంథముల పేరు ఉంటో ఒక్కసారి చెబుతారే బాబు. బట్టి చెప్తున్నామండి. ఊరు ఇవ్వండి, 12 మంది ఇవ్వండి. ఊరూరికి కొత్త కదయ్యా. మా పెద్ద గురువు గారు పల్ల వీర వెంకట సత్యనారాయణ గారు అంటే మా నాన్నగారు 5 తెలకొప్పనే గ్రామంలోని నేను చిన్ననాటి నుండి కూడా మా నాన్నగారు తెలిసి నేర్చుకున్నాను. ఆయన నాకు చెప్పినప్పుడు నేను చిన్నవాడిని మర్చిపోయిన కారణం చేత అది కది మీ కన్నా తల్లి తండ్రి గారు తల్లి ఒక గర్భంలోని 7 బాబు 7 ఒకసారి జన్మించారండి. మీ వెనక ముందు 20 మంది వచ్చామయ్యా. మాది నలసాది పుట్టు కాబట్టి 9 మాసాలకు ఒక కోణం చెప్పిన జనం జనమనయ్యారా. అయితే 7 కొండవారు వంశం అంటే సూర్యవంశం అండి. ఎంగుల వారి ఇంటి పేరండి. అలా కన్నా తల్లి పేరమదేవి గర్భంలోని 7 నామాలు ఎంచుకొని అలా 7 కొండవారు 7 అవతారాలను జన్మిస్తున్నారు.
చిత్తూరు జిల్లా మొదలుపెట్ట తాలూకా దివ్య తిరుపతి గ్రామంలోని వెలిసి ఉంటారండి. అన్నా తల్లి పేరమ్మ దేవి, తండ్రి గారు తల్లి ఒక గర్భంలోని అలా తొలుతూరు గర్భాన గోవిందరాజు వారి జన్మలవుతుండగా అలా దివ్య తిరుపతిలో పేరు వేసి వేదవజంగా లక్ష్మీదేవి కాలకడాగు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అడ్డమారు ముందు ఆజానుభవండి గోవిందరాడంటే అలా ఆ పాము ఓ పాను పోయింది. గజనమ్మ చెట్టు నీళ్ళ వచ్చింటే ఈ సన్నాన్ని ఏడుకొండ వరకు వచ్చిన ధనమంతా కూడా కొలిసి కొలిసి కొలవలేక అవనగొందులు అట్టే ఒరిగాడు మహానుభావుడు. ఆనాడు బంగారపు కొంచెం పెట్టండి. తిరుమల తిరుపతిలో 7 కొండ వరకు వచ్చిన ధనమంతా కూడా అలా పెద్దన్ని గోవిందరాడు వారు బంగారపు కొంచెంతోని కొలిసేవాడండి. ఇప్పుడంటే ఈ కంప్యూటర్ కాలంలోని అలా జల్లులు వచ్చేసియండి. అలా స్వాముని వారికి వచ్చిన ధనమంతా కొలిసి కొలిసి అలా కొలవలేక అట్టే ఒరిగాడు మహానుభావుడు. ఆనాడు ఈనాటికి కూడా అలా పడుకునే దర్శనమిస్తున్నారు. అలా తిరుమల తిరుపతి వెళ్ళిన పరమ భక్తులండి చూడవచ్చునండి. అక్కడ గోవిందరాజు వారు అంటేనండి పశ్చిమ గోదావరి భీమవరం వెళ్తుంటేని స్వంగవత్సం దాటిన తర్వాత ఒక పెన్నాడనే గ్రామం ఉంటదండి. ఆ పెన్నాడ గ్రామంలో వెళ్తూ ఉంటాడు పెన్నాడు రంగయ్య. ఆయన రంగస్వామి అనే పేరు పెట్టారు. అయితే అలా 3వ గర్భంలోని అలా ఉప్పమ్మ వెంకట స్వామి వారు జన్మలయ్యారు. ఉప్పమ్మ కంటే అలా మన అన్నవారు వెళ్తుంటేని ఎడం చేతిని తెలుసుకుంటున్నారు. అదే ఉప్పడంకని అంటారు. అయితే అక్కడ 3 గ్రంథాలు జన్మయ్యారా బెండపూడి వెంకన్న స్వాములు వారి జనంలో అయ్యారు. బెండపూడి అంటే అన్నవరం దక్షిణానుమతి కొండకెళ్తుంటే ఎందుకు మహానుభావుడు ఆయన 1,00,000 వరాలకు నీరు పొలతో తొలతూగుతా ఉంటాడండి. ఆయనే బెండపూడి వెంకన్న స్వాములు వారని పేరు పెట్టారు. అక్కడ 4 అన్నదమ్ములు జనమలయ్యారు. 5వ గర్భంలో ఏనా వెంకన్న నవరమూర్తి జనమలయ్యారు. అయితే తాను జపాలు ఎవరు అయితే ఎవరు మాట తెచ్చినా కానీ మీ తమ్ముడు కాదేంటయ్యా మీ వంశం కదా మనంత కోపం ఎందుకయ్యా? ఓ కానీ తప్ప ఓ అర్థనా తప్ప. అయితే అన్నాడు మీకన్నా తల్లి పేరమ్మ దేవి 5 కుమారులు జన్మలు అవుతుండగా ఏ కుమారుల దగ్గర ఎంత పదోతరమందో చూద్దామని కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శనివుడు వరకు లోదే భరించి 5 కుమారులకి 5 గద్దెలు వేసి అలా 5 కుమారులు కోడిగా
ఉత్తర వసాన్ని కల చూసాడు ఆ నెత్తి మీద ఉన్న తలబాగా తీయలేదు సరే వలప ఆకు తిరిగేసి అంతకీ ఆకలి తీరకపోతే కడుపు నిండా ఊహించాడు మహానుభావుడు అని తేల్చుకుంటా బయటకు వస్తున్నాడు మీ కన్నా తల్లి పేరమ్మదేవి కళతో చూసి ఒరే కుమారా నా గర్భవసాన్ని పుడతగోడు కదా అలాగే 4 దిశలు పాల చూసి ఫ్రాంచి ఆ యానం మధ్యలోకి ఏ యానమయ్యా సేపు సోరసానంట దిష్టి అలా బ్రౌండిపోయింది ఎగరవనా సోరసానం కాదండి ఫ్రాన్సియానం అంటే ఎదురులంక అవతల ఉంది కాకినాడ వెళ్ళే దారిలో ఉంది అదే ఫ్రాన్సియానం అంటారు ఆ యానంలో కొడుకు 7 యానా పెంగన్న అయితే మహానుభావుడు యానా పెంగన్న తీర్థాలంటే పండ ముండిగా ఉంటాయండి మార్చి నెలలో పౌర్ణానికి కొండ వాహనం కదులుతుంది మహానుభావుడికి అక్కడ జనమయ్యారు వారు ఆయన పెద్దవాడ పెళ్ళికన పోమంటారు అయితే రాణి రోగలపాలెం ఓవరంగా మెల్లపాలెం మొగలని లొల్ల పక్కన ఎలిసి పుట్టారు ఆయన చేసిన వాడపల్లికన పోమంటారు అది వాడపల్లి అంటే కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిందండి వాళ్ళు చూసా వాళ్ళ పక్కన చూసా గుడి వెనకాల చూసా గుడి ఎక్కడ చూసా మా రాని కోనసీమ గురువుని చూడాలన్నా వాడపల్లి వెంకన్న బాబు చేస్తారో చూడాలి ఆ పక్కన కొలలో వేడి పైన నెత్తిగాడి పాల పట్టుకుని జరుగుతుంటే దశ వెళ్ళిపోతారు వాడపల్లి వెంకన్న బాబు అంటే కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందాడండి 7 శనివారాల వ్రతం కూడా ఏర్పడిందండి మహానుభావుడికి అక్కడ గారు మీ కన్నా తల్లి పేరమ్మదేవి చక్కగా కొద్ది రోజులు పోయిన తర్వాత అండి మన సంబరం ముసలు వచ్చింది అది పేద్రావు ఆ మహాతల్లి కన్నా తల్లి పేరమ్మదేవండి అలా సమయంలోని
పూర్తనియండి ఆయ్. ఏమండి ఆయ్. నరజాతి నరులకైతే ఆయ్. 9 మాసాలకు అనుకోండి ఆయ్. అది దేవాని దేవలోకం అండి ఆయ్. కలియుగంలోని కలియుగ దైవంగా 7 బంగవారు ఆ. జన్మలవుతా ఉన్నారండి ఎలాగండి? అయితే మహానుభావుడు ఆ. ఆ జన్మలు ఏ కాలం నాడు ఆ. ఆ కన్నాతలకి ఆ. 9 గడిలు కొనుక్కోనివ్వండి ఆ. ఆ 9 గడిలు భూలోకంలోకి ఆ. 9 మాసాలుగా ఏర్పడైపోయింది ఆ మహాతల్లి ఆ. అలా అనుమానాల మీద ఉంది ఆ. ఒరే సన్నక్క, ఒరే పెద్దక్క, ఒరే చేయమనే నాకు ఇది నాకమా? అది నగ్గమాది రోజు చెప్తారమ్మా నాకమా రూపం నీ దగ్గర నగ్గమా రూపాయలు ఉన్నాయని మీ దగ్గర ఈ జ్యోతిషత్ర చేయమన్నా ఇది చేయమన్నాను ఈ సినిమా యాక్టర్లు అందరూ ఇలాగే ఎందుకు వచ్చారమ్మా అంతేనమ్మా మన మధ్యన కరోనా కదమ్మా కరోనా టైంలోనమ్మా దుడ్డు లేక హైదరాబాద్ లో షూటింగ్ ఫిలిం నగర్ మూసేశారు ఆ దుడ్డు చేశారండి ఎలా వచ్చేసారు కాదుగానండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఉన్నాయండి చచ్చిపోయారు పాటలు అయ్యి బాబోయ్ అంతా ఇంకా కాదండి ఏంటో ఆ యాంట వేసండి ఏడెక్కుపోయిందండి ఏడెక్కువైపోయిందండి ఆ చచ్చిపోయారు చచ్చిపోయారు ఆ పొగమంటూ ఉన్నాయండి ఆ హైదరాబాద్ వెళ్ళినప్పుడు మరి లేకపోతే ఎక్కడికి వెళ్ళినప్పుడు జనం పోయారండి జనం పోయిందిరా నిజంగానే వేడెక్కిపోయింది మరి ఆ వెళ్ళేటప్పుడేమో నైట్ ప్రయాణం ఆ వెళ్ళినప్పుడు అయిపోయారు వాళ్ళ అయిపోయింది వచ్చేటప్పుడేమో పగల ప్రయాణం పగల పైన అయితే ప్యాకేజ్ వాళ్ళు నదిలు ఇండియానండి ఎక్కడ ఉంటాయి పాటలు కాకపోతాను ఆ ఏడో చెత్త కిందనే పైకి కూడా ఇప్పేసుకున్నాడు మరి అనుకున్నారన్నా నువ్వు వెళ్ళలేదు కదయ్యా ఎందుకంటే నేను వచ్చానండి ఎనర్జీలో కూర్చున్నాను కదన్నా ఎంగరావునా ఆయ్. పోయి